మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 2వ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం రోజున పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు జి పూర్ణచంద్రరావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. వచ్చే నెల మార్చి 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం గ్రౌండ్ ప్రాంగణంలో పద్మజ్యోతి సేవా సంఘము వ్యవస్థాపకులైనటువంటి పూర్ణ గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థము అన్నప్రసాద వితరణ అనే కార్యక్రమం అనేది చేయడానికి తలపెట్టారండి. ఈ సందర్భంగా మిత్రులందరం కలిసి పూర్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. వచ్చే నెల అంటే మార్చి నెల 2వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందండి. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము వైభవోపేతంగా నిర్వహించడానికి దేవస్థానము అధికారులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. 3వ తేదీ సహజంగా ప్రతి ఏడు కళ్యాణ మహోత్సవము శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః మంగళగిరి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళగిరి తిరునాళ్ళ సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదానం నిర్వహించుటకు పద్మజ్యోతి సేవా సంఘం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు సోమవారం నాడు రాత్రి 7 గంటలకు అన్నదానము, అన్నప్రసాద విస్తరణ కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని పద్మజ్యోతి సేవా సంఘం తరఫున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ తారీఖు సోమవారం రోజున స్వామివారి కళ్యాణం జరిగే ముందు 7 గంటలకు పద్మజ్యోతి సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కలదు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కోరుచున్నాం. సింహాయ నమః. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో విశేషమైనటువంటి మంగళగిరి తిరునాళ్ళ కళ్యాణ మహోత్సవంలో సందర్భంగా విచ్చేసే భక్తులందరికీ కూడాను అన్నప్రసాద వితరణ పద్మజ్యోతి సేవా సమితి అధ్యక్షులు గుంటి వెంకట పూర్ణచంద్రరావు గారి నేతృత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. విశేషంగా ఈ సంవత్సరము మార్చి 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మొదలు